ది మెహతా బాయ్స్ 152 minutes రన్ టైమ్ తో ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మెయిన్ లీడ్ అయిన బొమ్మని రాణి గారే యాక్టింగ్ చేసుకుంటూ డైరెక్షన్ కూడా చేసుకున్నారు. ఇక సినిమా చూసాక నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్, కానీ టూ స్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అందుకే అందరికి నచ్చేలా ఉండదు, కానీ బ్యాడ్ ఫిల్మ్ కూడా కాదు. స్లో పేస్ లో ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్ తో రియాలిటీకి దగ్గరగా ఉండే సిచ్యువేషన్స్ తో సాగే ఒక టిపికల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ స్టైల్లో ఉంటుంది. నాకైతే ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మూవీ అయితే ఓకే పర్లేదు, ఓటీటీనే కదా అనిపించింది. ఫ్యూ సీన్స్ కి ఎమోషనల్ కూడా అయ్యా. బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తే సత్యం సుందరం మూవీలానే ఇద్దరు మధ్యలో సాగే మూవీ, కానీ మరీ అంత సరదాగా అయితే ఉండదు. ఇంకా యానిమల్ లో పాప పాప అంటారు కదా, ఈ మెహతా బాయ్స్ టైటిల్ ని పాప అని పెట్టినా బాగుండేది. ఈ సినిమాలో స్టోరీ కూడా పెద్దగా ఉండదు. తల్లి చనిపోయిన తర్వాత ఇంకొన్ని రోజుల్లో ఫారెన్ కి కూతురు దగ్గరికి వెళ్ళిపోయే తండ్రికి ఈ ఫ్యూ డేస్ గ్యాప్ లో అతని కొడుకుతో ఉన్నప్పుడు జరిగే సంభాషణలే ఈ మూవీ. సింపుల్ గా చెప్తే తన కొడుకుని సరిగ్గా తీర్చిదిద్దే ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో అందుకే మంచి సినిమాని, కానీ అందరికీ నచ్చడానికి స్లో ఫిల్మ్. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే ఏం చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఒకటి రెండు చోట్ల డైలాగ్స్ దగ్గర ఇంగ్లీష్ కాల్ వర్డ్స్ యూజ్ చేస్తారంతే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, ఎస్పెషల్లీ బొమ్మని హరి గారిది, ఇంకా అతని సందర్లో చేసిన అవినాష్ తివారి గారిది, అలాగే రియాలిటీ క్లోజ్ గా ఉండే కొన్ని కాన్వర్సేషన్స్ అండ్ మూవీలో క్రియేట్ అయిన ఒకలాంటి మంచి ఫీల్. తండ్రి ఫారెన్ వెళ్ళిపోతే ఇంకా కొడుకు ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదనే ఫీల్ అయితే నాకు కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. అలాగే ఒక పేరెంట్ గా కొడుకు కోసం తల్లిదండ్రులు పడే తపన, అండ్ క్లైమాక్స్ లో తన బాస్ ఒకరు ప్లాన్ బాగాలేదు అంటూ భారీగా తిడితే తిరిగి చాలా ప్రొఫెషనల్ వే లో క్లవర్ గా హీరో బదులు చెప్పే సీన్, ఇవి ప్లస్ పాయింట్స్. అలాగే డైరెక్షన్ కూడా బాగుంది. మ్యూజిక్ కూడా ఎలివేట్ చేసిన చోట్ల చాలా చాలా బాగుంది, బట్ కొన్ని చోట్ల కావాలని ఫీల్ క్రియేట్ అవడం కోసం మ్యూజిక్ ఎలివేట్ చేయకుండా లైట్ గానే ఉంచినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఈ సినిమా వాళ్ళకి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మైనస్ పాయింట్స్ అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ స్లో మోడ్, ఎంతకీ తరగని ఫీలింగ్ వచ్చింది. అండ్ అందరికీ నచ్చే ఫిల్మ్ అయితే కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏముండవు, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తుంది. స్టోరీ కూడా పెద్దగా ఉండదు. ఒక ఏ క్లాస్ హోటల్ కి వెళ్లి బ్యాగ్ పోతే సీసీ కెమెరాలు లేకపోవడం, వాళ్ళు చెక్ చేయకపోవడం, ఇలాంటి లిబర్టీస్ ఉంటాయి. ఇంకా కొన్ని సీన్స్ యొక్క పర్పస్ ఏంటో, అసలు ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ ని కన్వే చేయాలనుకుంటున్నారో ఇంకొంచెం ఎఫెక్టివ్ గా క్లారిటీగా చెప్తే బాగుంది అనిపించింది. సో పైన మూవీ వర్డిక్ట్ ఏంటంటే, మీకు కనుక స్లోగా సాగినా పర్వాలేదు, ఫీల్ గుడ్ ఫిల్మ్స్ నచ్చుతాయి అంటే మీకు మూవీ నచ్చుతుంది. లేదు ప్రాపర్ స్టోరీ ఉండాలి, కమర్షియల్ టచ్ ఉండాలంటే మాత్రం నచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అందులో స్లో పేస్ లో ఉండడం వల్ల ఇట్స్ ఫీల్ గుడ్ ఫిల్మ్, బట్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ఆడియన్స్.